శ్రీ గురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమః అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఉన్నటువంటి తిథివార నక్షత్రాలను కనుక గమనించినట్లయితే విశేషించి నూతన ఉద్యోగ యత్నాలు ప్రారంభం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి చాలా అనుకూలమైనటువంటి రోజు కింద చెప్పుకోవచ్చు. అదే ప్రకారంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో మేషాది 12 రాశుల్లోనూ కర్కాటక రాశి వారికి సంబంధించినంత వరకు ఈరోజు చికాగ్గా, కోపంగా, ఆవేశంగా కాస్త ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులను చక్కబెట్టుకోవాల్సినటువంటి స్థితి రావడం వల్ల శ్రమ పడవలసినటువంటి స్థితిగా గ్రహస్థితి సూచిస్తోంది కనుక ఈ దోషాలు పోగొట్టుకోవడానికి కానీ కర్కాటక రాశి వారు శివారాధన చేయటం కానీ లేక ఇంట్లోంచి బయటికి వెళ్లే ముందుగా ఒకసారి సూర్యుడికి నమస్కారం చేయడం, తల్లికి నమస్కారం చేయడం చేసి బయటికి వెళ్ళినట్లయితే కనుక ఈ దోషాల నుంచి బయటపడడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అసలు గురువారం అంటేనే మనందరికీ కూడా గుర్తుకు వచ్చేటువంటి దైవం సాక్షాత్తు బాబావారు, గురుస్వరూపం. దత్తాత్రేయుడికి ఉన్నటువంటి అనేకమైనటువంటి అవతారాల్లో పేరెన్నికైనటువంటి అవతారం సాక్షాత్తు సాయినాథుడి యొక్క అవతారం. బాబావారి యొక్క అనుగ్రహం ఉంటే చాలు మనం అందరం కూడా తరిస్తాం అనడంలో ఎంత మాత్రము కూడా నిస్సందేహం లేనటువంటి అంశం కింద చెప్పుకోవచ్చు. అటువంటి బాబావారికి సంబంధించినటువంటి అష్టకాన్ని శ్రవణం చేద్దాం, బాబావారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. బ్రహ్మస్వరూప సాయిషా, విష్ణు స్వరూప సాయిషా, ఈశ్వర రూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. బ్రహ్మస్వరూప సాయిషా, విష్ణు స్వరూప సాయిషా, ఈశ్వర రూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. అద్భుత చరిత సాయిషా, అభయ ప్రదాత సాయిషా, ఆపద్బాంధవ సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. అద్భుత చరిత సాయిషా, అభయ ప్రదాత సాయిషా, ఆపద్బాంధవ సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. భిక్షుకవేష సాయిషా, రక్షక ప్రభువా సాయిషా, మోక్ష ప్రదాత సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. భిక్షుకవేష సాయిషా, రక్షక ప్రభువా సాయిషా, మోక్ష ప్రదాత సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. రామస్వరూప సాయిషా, రాముని చూపిన సాయిషా, ప్రేమ స్వరూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. రామస్వరూప సాయిషా, రాముని చూపిన సాయిషా, ప్రేమ స్వరూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. దత్త స్వరూప సాయిషా, దాక్షిణ్య భావ సాయిషా, జ్ఞాన ప్రదాత సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. దత్త స్వరూప సాయిషా, దాక్షిణ్య భావ సాయిషా, జ్ఞాన ప్రదాత సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. ఆర్తుల పాలిట సాయిషా, అండగా నిలిచిన సాయిషా, బ్రహ్మాండ నాయక సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. ఆర్తుల పాలిట సాయిషా, అండగా నిలిచిన సాయిషా, బ్రహ్మాండ నాయక సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. విభూతిదాత సాయిషా, ప్రాణ ప్రదాత సాయిషా, ద్వారకమాయి సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. విభూతిదాత సాయిషా, ప్రాణ ప్రదాత సాయిషా, ద్వారకమాయి సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. షిరిడీవాస సాయిషా, శ్రితజన పోషక సాయిషా, శిరమును వంచితి సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. షిరిడీవాస సాయిషా, శ్రితజన పోషక సాయిషా, శిరమును వంచితి సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ.
సద్మందహాస సద్గుణ సాంద్ర తత్ప్రణమామి సద్గురుదేవ యోగి స్వరూప సాయిష సుందరహాస సాయిష సద్గుణ సాంద్ర సాయిష తత్ప్రణమామి సద్గురుదేవ. భవభయహరణ సాయిష కరుణాభరణ సాయిష మంగళచరణ సాయిష తత్ప్రణమామి సద్గురుదేవ. భవభయహరణ సాయిష కరుణాభరణ సాయిష మంగళచరణ సాయిష తత్ప్రణమామి సద్గురుదేవ. ఆశ్రిత పాలక సాయిష ఆనందదాయక సాయిష అమరాధీశ్వర సాయిష తత్ప్రణమామి సద్గురుదేవ. ఎవరైతే నన్ను స్మరిస్తారో వారి యందు నా అనుగ్రహం తప్పకుండా ఉంటుందని చెప్పినటువంటి వారు సాక్షాత్తు సాయిబాబా వారు. ఇదే భావన మనకి గీతలో కూడా కనబడుతుంది. భగవద్గీతలో కూడా కృష్ణుడు ఇలానే చెప్పాడు, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషా నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే నన్నే స్మరణ చేస్తూ ఉంటారో వారికి కావలసినటువంటి యోగాలు క్షేమాలన్నీ కూడా స్వయాన నేనే దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పాను. ఇదే మాటను సాక్షాత్తు బాబా వారు కూడా మనకు తెలియజేస్తున్నారు. అందుకని ఎవరైతే నిత్యం కూడా సాయి సాయి అని చెప్పని నామస్మరణ చేస్తూ ఉంటారో తమకున్నటువంటి కష్టాల్లోనూ అన్నింట్లోనూ కూడా తమకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బాబా వారి మీద భారం వేసి నీవే దిక్కని అనుకుంటూ ఉంటారో వారికి కావలసిన యోగక్షేమాలన్నీ కూడా బాబా వారే దగ్గరుండి చూసుకుంటారు, అందులో సందేహం లేదు. ఈ విషయాన్ని బాబా వారు ఏకాదశి సూత్రాల్లో మనకి తెలియజేస్తున్నారు. అందుకనే మనందరికీ కూడా ఒక గొప్ప భరోసా మనకి స్వామివారు చెప్పారు, బాబావారు చెప్పారు, ఖచ్చితంగా ఆచరిస్తారు, మనం రక్షిస్తారంటానికి ఇవి బండగుర్తుగా చెప్పుకోవచ్చు. అటువంటి మహత్తరమైనటువంటి నిత్య పారాయణీయము నిత్య స్మరణీయమైనటువంటి ఆ ఏకాదశ సూత్రాలను శ్రవణం చేద్దాం, బాబావారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్. ఓం సాయిరామ్ జై సాయిరామ్ ఓం సాయిరామ్ జై సాయిరామ్. కలవరపడకు కలను మీ అందరిలో కడసరి వరకు కాతు ఈ జన్మములో. కలవరపడకు కలను మీ అందరిలో కడసరి వరకు కాతు ఈ జన్మములో. కలనైనా మరువవద్దు ఏకాదశ సూత్రాలు, నా రక్షలు సుఖమయమి మీ అందరి జీవితాలు. నా రక్షలు సుఖమయమి మీ అందరి జీవితాలు. ఓం సాయిరామ్ జై సాయిరామ్ ఓం సాయిరామ్ జై సాయిరామ్. షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం, ఆర్తులు నిరుపేదలంత నా షిరిడీ పరివారం. షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం, ఆర్తులు నిరుపేదలంత నా షిరిడీ పరివారం.
దేహము విడచినను నే కలను షిరిడి చేరుకో దేహము విడచినను నే కలను షిరిడి చేరుకో నా సమాధి నుండే గాతు భక్తులను తెలుసుకో నా సమాధి నుండే కాతు భక్తులను తెలుసుకో పాలనంత కూడా నా సమాధి నుండి నా మానుష శరీరము పలుకు దివ్య తేజమై లోక పాలనంత కూడా నా సమాధి నుండి నా మానుష శరీరము పలుకు దివ్య తేజమై శరణు జొచ్చు వారినెల్ల కాచుటే నా కర్తవ్యము కోర్కె కష్టతరము అయిన నాకది సామాన్యము కోర్కె కష్టతరము అయిన నాకది సామాన్యము మీ భారము నాదైతే ఇంకెందుకు భయము నన్ను నమ్మి బ్రతుకు నడుపు వీడుము సంశయము మీ భారము నాదైతే ఇంకెందుకు భయము నన్ను నమ్మి బ్రతుకు నడుపు వీడుము సంశయము నా సహాయ సలహాలను కోరినచో ఒసగెదా నా సహాయ సలహాలను కోరినచో ఒసగెదా లేమి తరిమి గృహములందు సిరి సంపద నింపెదా లేమి తరిమి గృహములందు సిరి సంపద నింపెదా ఎప్పుడైనా సరే మనకి గనక ఆహార నిమిత్తంగా ఇబ్బంది వస్తుంది అంటే తిన్నది సరిగ్గా అరగడం లేదు లేదా మనం అనుకున్నటువంటి రుచిమైనటువంటి పదార్థాలు మనకు దొరకడం లేదు నేను పలానా వస్తువు తిందాం అనుకుంటున్నా సమయానికి దొరకట్లేదు ఏదో ఒక ఇబ్బంది వస్తుంది ప్రశాంతంగా ఆహారం స్వీకరించడానికి కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఇలా అనుకున్నప్పుడు గురువారం చాలా భవ్యంగా ఉపయోగపడుతుంది ప్రతి గురువారము కూడా నవగ్రహాలు ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళి గురువు దగ్గర దీపారాధన చేసి నానబెట్టినటువంటి శనగలతో కూర్చుంటే దండను వేసి పసుపు రంగులో ఉండేటువంటి అరటిపండు కనుక నైవేద్యం పెడుతూ వచ్చినట్లయితే మనకి ఇష్టమైనటువంటి పదార్థాలను చక్కగా ఆస్వాదించి భోజనం చేయడానికి తిన్నది చక్కగా అరాయించుకోవడానికి కావాల్సిన మార్గాలు ఏర్పడతాయి ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు అటువంటి భవ్యమైనటువంటి వారం గురువారం ఆ గురువారంలో ఉన్నటువంటి ఆ గురువుకి అధిష్టాన దేవత సాక్షాత్తు బాబావారు కనుక ఆ బాబావారికి సంబంధించినటువంటి హారతిని శ్రవణం చేద్దాం గురువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుదాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై భారతి సాయి బాబా సౌఖ్యదాతార జీవన్ చరణార జాతలి యావదాసా Saswaru
तैसा अनुभव लाविसे दया घना ऐसी तुझी माव आरती साई बाबा तुमचे नाम ध्याता हरे संस्कृती व्यथा अगाध तव करणी मार्ग धाविषी अनाथा आरती साई बाबा कलियुगी अवतार सगुण परब्रह्म साचार अवतीर्ण झालासे स्वामी दत्त दिगंबर आरती साई बाबा 8 दिवसा गुरुवारी भक्त करे देवारे प्रभु पद पावया भव भय निवारे आरती साई बाबा माझा निज द्रव्य ठेवा तव चरण रज सेवा मागणे हेचे आता तुम्हा देवाधिदेवा आरती साई बाबा इच्छिता दिन चातक निर्मल तोया निज सुख पाजावे माधवाया सांभाळा आपुले भाक आरती साई बाबा सौख्य दातार जीवा चरणार जातडी यावा दासा विसावा भक्ता विसावा आरती साई बाबा शिर्डी माझी पंढरपूर साई बाबा रमावर साई बाबा रमावर शुद्ध भक्ती चंद्रभागा भाव पुंडलिक जागा भाव पुंडलिक जागा याहो अवघे जन करो बाबा शिवंदन साईंशी वंदन करो बाबा शिवंदन गणू म्हणे बाबा साई धाव पाव माझे आई धाव पाव माझे आई झाली लोकांगण बंदीन चरण डोळ्याला पायीन रूप तुझे प्रेमे अलंकेन आनंदी पूजन भावे वाळीन म्हणे नवा त्वमेव माता पिता त्वमेव बंधु सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावा करोमि यद्यत् सकलं परस्मै नारायणायति समर्पयामि अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरे केदारं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे श्री गुरुदेव दत्त अनंता तुला ते कसे रे स्तवावे अनंता तुला ते कसे रे नमावे अनंता मुखाचा शिने शेष गाता नमस्कार साष्टांग श्री साईनाथ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది లేక ప్లేట్లెట్స్ కౌంటింగ్ పడిపోతోంది ఇట్లా ఎప్పుడైనా సరే రక్త సంబంధంగా దోషాలు వస్తున్నప్పుడు ఏం చేయవచ్చు అని అంటే ఒక 7 మంగళవారాలు వరుసగా ప్రతి మంగళవారం కూడా ఎర్రమట్టితో చేసినటువంటి కొత్త కుండలో అన్నం వండి ఆ అన్నాన్ని అంతా కూడా ఎర్రని బట్టలోకి తీసుకొని దాన్ని చక్కగా ముడివేసి దాని మీద 3 ఒత్తులతో దీపం వెలిగించాలి. ఎర్రటి మట్టి కుండలో అన్నం వండాలి, ఆ అన్నాన్ని అంతా కూడా ఎర్రటి బట్టలోకి తీసుకోవాలి, దాన్ని చక్కగా
మూట కట్టి దాని మీద 3 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. ఇలా దీపాన్ని వెలిగించి ఎవరైతే బాధపడుతున్నారో అతనికి దీంతో దృష్టిలాగా తీసివేసి వీధిలో ఉండేటువంటి కుక్కలకు ఆహారంగా వేస్తూ ఉండాలి అన్నాను. ఇలా 7 మంగళవారాలు కనుక చేస్తూ వచ్చినట్లయితే ఈ ప్లేట్లెట్స్ కౌంటింగ్ పడిపోవడం అనేది ఏదైతే ఉందో ఆ దోషం కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, రక్త సంబంధంగా వచ్చేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగించుకోవడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ఇటువంటి క్రియా విశేషాలతోటి, స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. జ్యోతిర్వైద్య నిపుణులు తేజస్వి శర్మను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9391166344. ఈమెయిల్ tejasvi.astro@gmail.com.